జనసేన అధిష్టానం పిలుపు మేరకు జనసేన సభ్యత్వ కార్యక్రమం అయితే వేగంగా జరుగుతుంది. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో మనం ఉన్నాం. మనతో పాటు మైలవరం ఏఎంసీ చైర్మన్ నవేశ్రీ గారు మనతో ఉన్నారు. కార్యక్రమం గురించి ఆమెతో మనం మాట్లాడదాం. నమస్తే అండి. ముందుగా మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. అలాగే ఈ రోజున క్రియాశీలక సభ్యత్వాల కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ఇన్ఛార్జ్ అయిన అలాగే నరసాపురం ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్ గారు, అలాగే ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను గారు, అలాగే మన మైలవరం ఇన్ఛార్జ్ అయిన అక్కల రామ్మోహన్ గాంధీ, అలాగే అధికార ప్రతినిధి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ గారు ఒక మాటే, ప్రజలు మనము ఒకటే, ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా నేను ఉంటా, ముందుండి మాట్లాడతా. అదేవిధంగా ప్రతి ఒక్కరు సభ్యత్వం తీసుకోవాలి. సభ్యత్వం తీసుకోవడం వల్ల మనకి యూజ్ ఏంటంటే మన పార్టీలో జరిగే ప్రతి కార్యక్రమానికి కూడా మనకి అవకాశం ఉంటుంది. ఏదైనా ఒక బాధ్యత తీసుకోవాలన్నా, ఏమైనా చేయాలన్నా, ఇప్పుడు మన లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి, వీటి బట్టి కూడా మనకి ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరు సభ్యత్వం తీసుకోవాలి. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీడియా మిత్రులు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మైలవరం నియోజకవర్గంలో ఎంత టార్గెట్ పెట్టుకొని మీరు సభ్యత్వాలు తీసుకోవాలి? ఫస్ట్ మొన్న 3 years వరకు అయితే 6,000 వరకు అయినాయి. ఈసారి అలాగే 20,000 రీచ్ అవ్వాలి. రీచ్ అయ్యేటట్టు చూస్తాం. అలాగే నేను ఒక్కదాన్నే కాదు, మొత్తం జన సైనికులు అందరం కలిసి ఈ బాధ్యత తీసుకుంటాం. అలాగే ప్రతి ఒక్కరు ముందుండి తీసుకెళ్తాం. అంటే ఈ సభ్యత్వం కేవలం జనసేన కార్యకర్తలకు, ప్రజలకి ఇప్పుడు ప్రజలు అందరం ఒకటే అన్నప్పుడు ప్రతి ఒక్కరు తీసుకోండి. అందరూ మనమే. ఇప్పుడు ప్రజలు ఏదైనా మీటింగ్ ఉంటుంది, వెళ్తూ ఉంటారు, ఏదైనా యాక్సిడెంట్, అదొక భరోసా. ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అయిందనుకోండి, 50,000 అలా వేస్తారు. అదే ఒక ఏదో డబ్బు వల్ల అవుతుంది అని కాదు, నేనున్నా అని పవన్ కళ్యాణ్ గారు ప్రతి కుటుంబానికి ఒక అవకాశం చెప్తున్నారు. నేనున్నా, మీరే బాధపడొద్దు. ఈ అవకాశం 400, ఇప్పుడు మనం 400 చూసుకుంటే మన సంవత్సరంలో ఎప్పుడు ఎలా ఉంటావో కూడా తెలియదు. ఆ సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, ఆ సిచ్యువేషన్ అయ్యో నేనున్న భరోసా, ఇది కట్టడం వల్ల మనకు అప్పుడు అవకాశం ఉంటుంది. అంటే సభ్యత్వం ఇప్పుడు ఏదన్నా 100 రూపాయలు కానీ ఎలా తీసుకుంటారో అంత ఫ్రీ అన్న? సభ్యత్వానికి వచ్చి 400 అండి. ఇదివరకు 500 అయితే ఈసారి 400కి చేశారు. అంటే ప్రజల దృష్టి నిదానంగా తగ్గించారు అందరూ. అంటే దీన్ని కట్టుకోవాలి, 400 గురించి ఇప్పుడు మనం ఆలోచించి కట్టుకోలేదంటే తర్వాత మనకి యూజ్ ఉండదు. సో మొత్తం మీద గతంలో 60,000 వరకు సభ్యత్వం అయింది. ఇప్పుడు అంతకు మించి చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్తున్నారు. ఇది పరిస్థితి.